మైలాడుదోపల్లి డివిజన్లో మళ్ళీ జరుగుతున్న సంబంధిత అభివృద్ధి పనులను ఈరోజు అధికారులతో మరి ఏఈ గారు, డిఈ గారు, జిహెచ్ఎంసీ మైలాడుదోపల్లి రాజేంద్ర నగర్ సంబంధించిన అధికారులు అందరూ డిఈ గారితో కానీ, ఏఈ గారితో కానీ, సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్లతో కానీ ఈరోజు మేము బస్తీవాసులతో జరుగుతున్న అభివృద్ధి సంబంధిత కార్యక్రమాల గురించి, పనులను సీసీ రోడ్ల గురించి ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తున్న క్రమంలో మరి ఉద్యమం నుంచి కూడా ఈరోజు అన్ని ప్రాంతంలో పర్యటిస్తూ జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, మరి అదేవిధంగా సమస్యల పట్ల, బస్సులో ఉన్న సమస్యలు, ప్రజల సమస్యల పట్ల కూడా ఈరోజు మేము అన్ని పర్యటిస్తూ తిరుగుతున్న క్రమంలో మరి ఈరోజు దుర్గానగర్లో ఈ యొక్క సంబంధిత కార్యక్రమంలో మేము పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో మేము అభివృద్ధి పనులను పర్యవేక్షించే సమయంలో మళ్ళీ టీఆర్ఎస్కి సంబంధించిన కొందరు నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన కొందరు బంధువులు వాళ్ళందరూ కూడా అక్కడ మేము వస్తున్నామని తెలిసి ముందుగానే గుమ్ముగూడి మరి మేము అక్కడికి అధికారులతో పర్యటించే సమయంలో వాళ్ళందరూ కూడా కావాలని మాపై, అదేవిధంగా మా కార్యకర్తలపై, నాపై దాడికి ప్రయత్నించడం జరిగింది. మళ్ళీ అందులోనే కారణంగా ఇది దుర్గానగర్ అంటే మా ఎమ్మెల్యే అడ్డ, ఇది మా తాతది, మా ఎమ్మెల్యేది అంటూ వాళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళ కార్యకర్తలపై ఈరోజు ఒక రకమైన మాటలతో ఈరోజు దురుసుగా ప్రవర్తించి కార్యకర్తలపై దాడి ప్రయత్నం చేస్తూ అదే క్రమంలో మళ్ళీ నేను వెళ్తున్న వాహనంలో కూడా నా వాహనంపై కూడా దాడి చేసి బండరాలతో అద్దాలన్నీ కూడా పగలగొట్టి ఈరోజు నాపై కూడా దాడికి ప్రయత్నం చేయించారు. ముఖ్యంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ మైలాడుదోపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మళ్ళీ ఏసీపీ భాస్కర్ గారికి, అదేవిధంగా స్థానిక సిఐ గారికి కూడా ఇది వాళ్ళ నోటీసులో పెట్టి మేము దీనికి సంబంధించిన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను పోలీస్ శాఖ వారిని కావచ్చు, ఇతరులను ఖచ్చితంగా నేను కోరేది ఒకటే ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు మైలాడుదోపల్లిలో అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ ఈరోజు టోటల్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 స్థానాలను కైవసం చేసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు అయ్యే విధంగా చేసింది. కాబట్టి ఇది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళకు సంబంధిత బంధువులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఈ యొక్క విషయాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు పిరికి పందులు చేసినట్టు 10 మంది 15 మంది ఉన్న సమయంలో ఒక 100 మంది 50 మంది ఆ కార్యకర్తలు గుమ్ముకూడి పిరికి పందుల్లాగా ఇటువంటి దాడులు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నేను పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే కోరడం జరుగుతుందంటే ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలా. న్యాయపరంగా వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలో ఖచ్చితంగా వీళ్ళకి విధిస్తేనే ఇది మటుకు కంట్రోల్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఈరోజు ఎదుగుతుందనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితుల్లో కూడా ఈరోజు మైలాడుదోపల్లి డివిజన్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అత్తాపూర్ కావచ్చు, టీఆర్ఎస్ కంటే బలంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. కాబట్టి ఇటువంటి దాడులను గిట మనం ఆపకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూస్తూ ఊరుకునే కార్యకర్తలు కాదు. ముఖ్యంగా యువకులందరూ కూడా, మీ అందరికీ తెలిసి యువకులందరూ కూడా ఎంతో ఆవేశంతో ఉంటారు. కాబట్టి మరి నేను వాళ్ళని కోరుతుంది ఒకటే, ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీని పట్టం కట్టి ఈరోజు మాకు అధికారం చేతిలో ఇచ్చారు. కాబట్టి నేను ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలే మాకు ముఖ్యం. కానీ ఇట్లాంటి చిల్లర గొడవలు, చిల్లర వేషాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు రావు. కాబట్టి నేను ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం గౌరవిస్తూ, అదేవిధంగా పోలీస్ శాఖను కూడా గౌరవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా చట్టపూరితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బస్సులో పలు సమస్యలు ఉన్నాయి, అవి నిలదీసినందుకే మాపై దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. ఈరోజు కులం పేరుతో తిట్టారు, ఒక బ్రాహ్మణుడు, ఒక వికలాంగుడు ఇద్దరు దాడి చేశారని చెప్పి ఈరోజు మీరు ఒకటి గుర్తించాల్సిన విషయం, మేము అధికారులతో పర్యటిస్తున్నాం. అందులో మేము ఒక 5 మంది 10 మంది కంటే ఎక్కువగా. దాంతోపాటు మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మేము పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరడం అది ఒకటే జరిగింది. అక్కడ సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు బస్తీలో 100% సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకొని ఈరోజు పరిశీలించమని మేము చెప్తున్నాం. మేము ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఈరోజు మేము ప్రజల సమస్యలు తీర్చడానికి వెళ్ళంగా నిలదీయించాల్సిన అవసరం మాట్లేదు. ఈరోజు నిలదీసేంత సమస్యలు మైలాడుదోపల్లి డివిజన్లో ఉంటే ప్రజలు మళ్ళీ నాకు ఓట్లు వేసి రెండోసారిగా పనుల పట్టం కట్టి నాకు గెలిపించాల్సిన అవసరం ప్రజలకు లేదు. ఇది కేవలం కక్షపూర్వితంగా ఈరోజు ఎమ్మెల్యేకి సంబంధించిన మీరు ఒకసారి కనుక్కోండి. ఈరోజు దాడి చేసిన వ్యక్తులు ఎవరన్నా బస్తీ వాళ్ళు ఉన్నారా? బస్తీలో ఉన్న వాళ్ళు అంటే అది ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు, ముఖ్య అనుచరులు కావచ్చు, లేకపోతే బంధువులు తప్ప ఈరోజు నిజంగా సమస్యల గురించి వచ్చిన బస్తీవాసులు ఎవరు లేరు. అక్కడ ఏదున్నా ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి అది నిజంగా బయటకు వస్తుంది.